హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు చంద్రబాబు నాయుడు గారి తెలివిని చూస్తే హ్యాట్స్ ఆఫ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి ఇటువంటి తెలివితేటలు ఉండవు. అది ఎంత తెలివితేటలంటే ఉన్న పలంగా బనీనికి తెలియకుండా కడ్రాయన్ లాగేయటం ఎలాగో బాగా తెలుసు అనమాట. ఇది డీజే టిల్లీలో ఏదో వాడు కామెడీగా చెప్పుండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బనీనికి తెలియకుండా కడ్రాయర్కి తెలియకుండా మెల్లో చైన్లకి తెలియకుండా బ్రేస్లెట్లు అన్నీ దుబ్బేసే విధంగా సిచ్యువేషన్స్ మారుతున్నాయా అంటే దానికి సమాధానాలు ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇటువంటి అభియోగాలే చేస్తూ ఉన్నారు. సిఆర్డిఏ అని ఒకటి పెట్టి దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా సిఆర్డిఏ కింద భూముల్ని తీసుకొని ఆ సిఆర్డిఏ భూముల్ని బ్యాంకులకు అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ అమరావతి కడతామని చెప్పి 2 లక్షల కోట్లు అప్పు చేశారు. కడతామని చెప్పి ఆ అమరావతి ఏం కడుతున్నారు ఏంటో మాకైతే తెలియదు, కానీ అమరావతి కోసం 2 లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు రైతుల భూములన్నీ ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్లో ఉన్నాయి. రేపు పొద్దున ఈ అమరావతి అనుకున్నట్టుగా సక్సెస్ కాకపోయినా, లేదు అనుకున్నట్టుగా చేయకపోయినా ఈ భూములన్నీ ఎవరి కంట్రోల్లోకి వెళ్తున్నాయి? ప్రపంచ బ్యాంకు కంట్రోల్లోకి వెళ్తున్నాయి. అంటే తాకట్టు పెట్టేశారు మొత్తాన్ని. ప్రజల భూముల్ని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పిన భూముల్ని తాకట్టు పెట్టేశారు కదా, అయిపోయింది. ఆ తర్వాత అమరావతి గొప్ప తక్కువ అనేది తర్వాత. నెక్స్ట్ ఇంకా తాకట్టు పెట్టడానికి ఏం మిగిలింది అంటే అత్యంత దయనీయమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినరల్స్ ఖనిజాలని కూడా తాకట్టు పెట్టేశారు. దగ్గర 1,92,000 కోట్ల విలువ చేసే ఈ గనుల్ని, ఏవైతే మినరల్స్ ఖనిజాలు ఉన్నాయో ఆ గనుల మొత్తాన్ని తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్లు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ అసలు విషయం మీకు తెలుసా? మనం గనక ఆ డబ్బులు రిటర్న్ కట్టకపోతే ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళే స్వతహాగా వచ్చి ఆ గనులను తవ్వుకొని అమ్ముకొని ఆ అప్పు తీర్చుకోవచ్చు అంటూ అందుట్లో క్లాజ్లో కూడా యాడ్ చేశారు. అంటే మనకి పూర్తిగా 1,92,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగినటువంటి గనులుంటే వాటిని కేవలం 9,000కి తాకట్టు పెట్టి వేరే వాళ్ళకి దారాదత్తం చేశారు ఏపీ ఎండిసి భూముల్ని. దీనిపైన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు లోక్సభలో మాట్లాడటం జరిగింది నిన్నే. ఇలా తాకట్టు పెడుతూ ఎక్కడా చూడలేదు, ఇటువంటి దరిద్రమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అది ఇంకో రకమైనటువంటి భారీ తాకట్టు. ఇప్పటివరకు ఎవడు అలా తాకట్టు పెట్టలేదు భూముల్ని, మినరల్స్ ని, ఖనిజాలని. అది చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారు. అక్కడితో ఆగారంటే ఆగల. ఇప్పుడు వాటర్ని కూడా తాకట్టు పెట్టేస్తున్నారు. మనం మంచి నీళ్లు తాగడానికి వాడుకునే వాటర్స్, ఇంట్లో వాడుకునే వాటర్లను కూడా తాకట్టు పెట్టేస్తున్నారు. తాకట్టు పెట్టి దానిపైన రెవెన్యూ తీసుకుంటున్నారు. తాగునీరు తాకట్టు అంటూ నిన్న గురుమూర్తి గారు ఎక్కడైతే లోక్సభలో మాట్లాడారో అక్కడి నుంచి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇక్కడ నీటిని తాకట్టు పెడతాను చూస్తున్నారు. మంచినీటి పథకాలు నిర్మాణానికి నిధుల కోసం జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు. ఓకే, ప్రభుత్వం, బ్యాంకు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నుంచి కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరణ. అంటే ఎలా సమీకరిస్తారు చెప్తాను ఉండండి. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ. రుణ చెల్లింపునకు బల్క్గా నీటిని అమ్మకంతో నిధులు రాబట్టుకునేలా కార్పొరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వెల్లడి. అంటే వాటర్ సప్లై బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేట్ పరం చేస్తారనమాట. ప్రైవేట్ పరం చేసి మన ఇంట్లోకి వాటర్ వస్తాయి కదా, వాటర్ మీద బిల్లు వేస్తారు. ఆ బిల్లుని ఈ బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. అర్థమైందండి? ఆ బిల్లుని బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. అంటే దీంట్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందంటే వాడి బిల్లు ఎంతైనా వేసుకోవచ్చు, వాడికి రావాల్సింది ఇంట్రెస్ట్ అసలు. వాడు వాటర్ని కూడా చివరికి తాకట్టు పెట్టారు. 10,000 కోట్లంట వాటర్ను తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10,000 కోట్లు అప్పు తీసుకుంటుంది అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఏమేమి తాకట్టు పెట్టబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరి దగ్గర ఇంత గోల్డ్ ఉంది, మా ఆడవాళ్ళు తాలిబొట్లు గోల్డ్ తోనే చేసుకుంటారు, ఇంత గోల్డ్ ఉంది కాబట్టి వాళ్ళపైన ఒక్కొక్కరి పైన 1,00,00,000 రూపాయలు అప్పు ఉంది కాబట్టి వాళ్ళ మెల్లో తాలిబొట్లు కూడా తీసుకెళ్ళొచ్చు అంటూ
రాబోయే రోజుల్లో ఆడవారి గోల్డ్‌ని కూడా తాకట్టు పెడతారేమో చంద్రబాబు నాయుడు గారు. మగవాళ్ళకి అద్భుతమైన జీతాలున్నాయి. వాళ్ళ జీతంలోంచి సేవింగ్స్ ఎంతో కొంత తీస్తా ఉంటారు. 2000, 5000, 3000 ఆ సేవింగ్స్ మొత్తం వాల్యూ ఇంత ఒక 70,000 కోట్లు. ఆ 70,000 కోట్లు సేవింగ్స్ ఉన్నాయి. వాటిని తాకట్టు పెట్టి అంటే అనవసరం వాళ్ళకి. ఎవరి డబ్బులు ఏంటి అనేది అనవసరం. ఆ 70,000 కోట్లు కంటిన్యూస్‌గా సేవింగ్ ప్రతి మంత్ కనిపిస్తుంది. ఈ 70,000 కోట్లు కూడా మేము తాకట్టు పెడతాం. ఎవడి ఉద్యోగస్తులవి. అవి కూడా తాకట్టు పెట్టి ఒక 20,000 కోట్లు తీసుకుంటాం. రేపొద్దున ఆ డబ్బులు మేము కట్టకపోతే వాళ్ళ సేవింగ్స్ మీరు లాగేసుకోండి. ఇలా చేస్తారేమో రాబోయే రోజుల్లో అనిపిస్తుంది. మనిషి అన్న తర్వాత కూతంతన్న సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, మనిషికి పుట్టాము, సంపద సృష్టి అన్నాము, అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధానిగా చేస్తామని చెప్పామంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అంటే 2 లక్షల కోట్ల భూములు తాకట్టు పెట్టినప్పుడే సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అవుతుందా? ఇప్పుడేమో అమరావతిలో ఉన్నటువంటి సిఆర్డిఏ ఆఫీసులో ప్రపంచ బ్యాంకు అధికారులు, అదేవిధంగా ఇంకా ఎన్నెన్ని బ్యాంకులు అయితే అప్పులు ఇచ్చాయో వాళ్ళంతా అధికారులు వచ్చి ఎప్పుడు ఇస్తున్నారు మాకు డబ్బులన్నీ అడుగుతూ ఉన్నారండి. మరి ఎప్పుడు ఇస్తున్నారని అడిగేటప్పుడు ఇప్పుడు ఇస్తానని చెప్పాలి కదా. మన దగ్గర అసలు ఏమి స్టార్ట్ కాలా. నిజంగా ఇన్కమ్ అమరావతిలో జనరేట్ అవ్వాలంటే ఇంకో 40 సంవత్సరాలు పట్టింది. ఆ 40 సంవత్సరాల వరకు ప్రపంచ బ్యాంకులు ఆగుతాయా? ఒకవేళ ఆగపోతే ఇంట్రెస్ట్లు ఎంత పెరుగుతాయి? గనులు తాకట్టు పెట్టి, నీటిని తాకట్టు పెట్టి, ప్రజల స్వచ్ఛందంగా ఇచ్చిన అమరావతికి ఇచ్చినట్టు భూములు తాకట్టు పెట్టి, ఇంకా ఎక్కువ భూములు కావాలంటూ వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ, ఇలా ప్రజలని నడ్డి విరిచి గుడ్డి గుర్రానికి పళ్ళు తోమండరా అంటూ తరిమేస్తూ చివరికి వాళ్ళకున్న తాలిబొట్లు, పర్సనల్ సేవింగ్స్, ఇంకా చెప్పాలంటే వాళ్ళు బండ్లు కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బండ్లు మొత్తం ఇన్నున్నాయి, ఇంత వాల్యూ, దాని స్క్రాప్లో అమ్మినా ఎంత వస్తుంది అని ఆటలు కూడా తాకట్టు పెడతారేమో చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుంది. రోజు రోజుకి ఆయన చేస్తున్నటువంటి ఈ దారుణాలు చూస్తుంటే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అదే కవిత ఉంటుంది, అగ్గిపుల్ల, సబ్బు పిల్ల, కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు వాడి సొమ్ము, ఈడి సొమ్ము, అల్లోడి సొమ్ము, ఎల్లోడి సొమ్ము అయినా తాకట్టు కాదు, అనర్హం. ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. ఇన్ని తాకట్లు పెట్టుకుంటా, నిన్న మొన్న పుట్టిన కంపెనీలకి భూములు దారాదత్తం చేసుకుంటా, ప్రజలకి వాగ్దానం ఇచ్చినట్టు సూపర్ 6లు ఏమి ఇవ్వకుండా, చివరికి రేషన్ బియ్యం హాస్టల్లో చండాలంగా ఉంచుకుంటా, అసలు ఏ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, ఇటు ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. జిఎస్టీ ఏమో అసలు రావట్లేదు, మైనస్లో కొట్టుకుంటుంది, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. అమ్మఒడి అంటూ అమ్మఒడి వేసారు కానీ సగం మందికి వేసారు. ఇవన్నీ తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ తీసేశారు, రైతు బంధు వేయలేదు, రైతులేమో రోడ్లెక్కి నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు అల్లకొల్లోలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వం ఒకటి. మరి ఎందుకంటే ఈ టాపిక్స్ అన్ని డైవర్ట్ అవ్వాలంటే అరెస్టులు ఒకటే వాళ్ళకి మెయిన్ సోర్స్ లా కనిపిస్తుంది. తాగునీటి మీద కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లు అప్పు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని మీరు ఎలా చూస్తారు, ఎంత దీనంగా చూస్తారు, నిజంగా ఏమేమి తాకట్లు పెడతారు అనేది మీ ఊహకే వదిలేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.